హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు 12 ఫిబ్రవరి 2024 సారీ అండి 25. ఒక సంవత్సరం బ్యాక్ వెళ్ళిపోతున్నాను. చూడొచ్చు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈరోజు సెకండ్ వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్. 4 సీల్ టైర్స్ ఉన్నాయి, 2 తాళంచెలు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేవండి. అంటే ఈ 2 క్వార్టర్ ప్యానల్ 2 డోర్స్ తప్ప. మీకైతే షార్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ డెంట్స్ క్వార్టర్ ప్యానల్ గురించి అయితే చూపించడం జరిగింది. రియర్ వైపర్, రియర్ డిఫాగర్ ఉంటుంది. మనకు వెహికల్ మంచి బిల్డ్ క్వాలిటీతో కూడుకొని ఉంటుంది. మైలేజ్ కూడా చాలా చక్కగా వస్తుంది డీజిల్ వెహికల్లో. వోక్స్ వ్యాగన్ పోలో మీ అందరికీ తెలిసిందే. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. ఎక్కడ కూడా మనకు ఈ తక్కువ అని అయితే నాకు అనిపించలేదండి. బండిలో నేను ఒక 50 నుండి 70 కిలోమీటర్ల మధ్యలో అయితే డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ని. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అయితే ఉంది వెహికల్లో. ఆ 2 పార్ట్స్ ప్లస్ 2 క్వార్టర్ ప్యానల్స్, 2 డోర్స్ తప్ప వేరే ఎక్కడ కూడా నాకైతే ఏం తక్కువ అయితే అనిపించలేదండి. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మీకు వెహికల్ని అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. మనకు లైటింగ్ అయితే చూసుకోవచ్చు. లైటింగ్ కూడా మనకు ఒరిజినల్గానే ఉంది. ఎక్కడ కూడా చేంజింగ్స్ అయితే లేవు. వోక్స్ వ్యాగన్ లోగో అండ్ బంపర్ నెంబర్ లైటింగ్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ ఇది చూసుకున్నట్టయితే, అలాగే ఏదైతే ఫెండర్ ఉంటుందో ఫెండర్ అయితే ఒరిజినల్గా ఉందండి. ఫెండర్లో మనకు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. టైర్స్ 100కు 100%గా ఉన్నాయి. సీల్ టైర్లే. 1000 కిలోమీటర్ కూడా తిరగలేదండి. సస్పెన్షన్స్లో నుండి ఎటువంటి సౌండింగ్ లేదు. మనం తీసుకునే సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి చిన్న ఏమన్నా 3-4 వేల రూపాయల పని ఉంటే అది చేసుకోవచ్చండి, తప్పేం కాదు. మనం తీసుకునే సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి. డోర్స్ చూసుకోవచ్చు. లెఫ్ట్ ప్రొఫైల్, పేస్టింగ్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. లాకింగ్ అన్లాకింగ్ అనేది మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డోర్ చూసుకోవచ్చండి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. లాక్ అన్లాక్ బటన్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. మన మిర్రర్ అడ్జస్టింగ్ ఏదైతే ఉందో అది కూడా వర్క్ చేస్తూ ఉంది. లైటింగ్ అప్ డౌన్. దీనికి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో అయితే లెఫ్ట్ సైడ్లో ఇండికేటర్ ఉంటుంది. రైట్ సైడ్ మనకు వైపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గేర్ నోబ్ మనము లోపలికి ప్రెస్ చేసి రివర్స్ ఈ టైప్లోనైతే మనకు ఉంటుందండి. నార్మల్గా ప్రెస్ చేయకుండా ఫస్ట్ గేర్ పడుతుంది. మీ అందరికీ తెలిసిందే, పోలో లవర్స్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. ఆర్మ్ రెస్ట్ అయితే లేదండి. సీట్ కవర్స్ మనకు ఒక 50 to 60% అలా ఉన్నాయి. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే కొత్త సీట్ కవర్స్ 5,000 to 7,000లో మీకు మంచి సీట్ కవర్స్ అయితే వేయించుకోవచ్చు అండి. ఫుల్ మ్యాటింగ్ అయితే చేసి ఉంది వెహికల్కి. రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయి వెహికల్లో. చాలా చక్కగా ఉందండి. పంచెస్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మనము ఈ పిల్లర్స్ తీయాల్సిన అవసరం కూడా లేదు. చాలా నీట్గా ఉంది వెహికల్. హారన్, స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ ఉండవు, ఎందుకంటే కంఫర్ట్ లైన్ కాబట్టి. మనం ఏదైతే కొంచెం అప్గ్రేడ్ వెళ్తేనే మనకు ఇదైతే రావడం జరుగుతుంది, స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ అనేవి. డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి, నీట్గా ఉన్నాయి. 2,90,000 అయితే కస్టమర్ అడుగుతూ ఉన్నాడు. ఒక 5-10 వేల రూపాయలు బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు అండి. మా కమిషన్ వేరే. చూడొచ్చు. మీకు ఇంకేమన్నా ఉంటే మాట్లాడదామండి. 250 వరకు అయినా నేను అడిగిన ప్రైస్ 2,50,000 వరకు మనం ఇప్పించే ప్రయత్నం అయితే చేద్దామండి. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రూఫ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ కూడా చాలా చక్కగా ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. క్వార్టర్ ప్యానల్ డీజిల్ ఇదైతే చూసుకోవచ్చు. టైర్స్ 4 సీల్ టైర్లు అండి. ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్కి వచ్చినట్టయితే, రియల్ ప్రొఫైల్లో మనకు ఏదైతే అన్లాకింగ్ బటన్ దీనికి యూనిక్గా ఉంటుందండి. మనం నార్మల్గా ఈ టైప్లో ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. నార్మల్గా ఇలా అనేసి డోర్ని అయితే ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది. మనము డిక్కీ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చండి. పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ జాయింట్స్, లాక్లలో ఎక్కడ కూడా రష్ లేదు, డ్యామేజెస్ అయితే లేదండి. వోక్స్ వ్యాగన్ సింగిల్ పీస్. మీకు ఏదో ఒక సినిమాలు అంటారు కదా, భానుమతి సింగిల్ పీస్ అన్నట్టుగా ఒక్కటే ఇనుముతోనైతే మనకు ఇది చేయడం అయితే జరుగుతుందండి. అందుకోసమే బిల్డ్ క్వాలిటీకి మారుపేరుగా వోక్స్ వ్యాగన్ పోలో అని చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మధ్యలో మనకు రతన్ టాటా గారు వారి సత్తాను, మన ఇండియా యొక్క సత్తాను అయితే చూపించుకోవడం జరిగింది. ఎంతకైనా ఇండియా
ఇండియానేనండి. చూడొచ్చు, ఆల్ పంచెస్, ఆల్ పిల్లర్స్ మీకైతే ఒక్కొక్కటి క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నాను. ఇంటీరియర్ కూడా చక్కగా ఉంది. స్టెప్పిన్ టైరు, మనకు స్టెప్పిన్ మార్చుకోవడానికి కావాల్సిన యాక్సెసరీస్, మనం ఇంటీరియర్గా ప్రతి ఒక్కటి మనకు అండర్ బాడీ దగ్గర నుండి బూట్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి అండి, ఈ పార్ట్ అని లేకుండా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను నేను. ఎక్కడ రస్ట్ లేదు, డ్యామేజ్ లేదు, మనకు నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ 100% అండి. చాలా చక్కగా మెయింటైన్ చేసుకున్న వెహికల్. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతూ ఉంది. రియర్ బంపర్లో ఎటువంటి మనకు డ్యామేజెస్ లేవు, డెంట్స్ కాలేదు. ఇంకొక విషయం చూపిస్తానండి, ఈ వోక్స్ వ్యాగన్లో కింద ఈ పట్టి ఏదైతే ఉంటుందో ఇది ఒరిజినాలిటీకి చిహ్నం అండి. ఇది ఉంది అని అంటే మీకు బండి ఒరిజినల్గా ఉంది అని అర్థం. 100% ఒరిజినల్గా ఉంది అని చెప్పుకోవడానికి మీకు ఏ సర్వీస్ సెంటర్ వాళ్ళు కానీ, ఎంత పెద్ద మీకు మెకానిక్ షాప్ ఉన్నా కానీ ఈ యొక్క పీస్ అనేది వాళ్ళు చేంజ్ చేయలేరండి. ఈ ఒరిజినాలిటీ అనేది వాళ్ళు చేంజ్ చేయలేరు. ఇది మనకు ఒరిజినాలిటీకి చిహ్నం. ఇది ఉంది అని అంటే కింద ఎక్కడ దెబ్బ తగలలేదని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ ప్రొఫైల్, రియర్ వైపర్, రియర్ డీపాగర్, వాటర్ వాష్ అండ్ స్పాయిలర్లో లైట్ అయితే, బ్రేక్ లైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాంటీనా ఉంది. యాంటీనా ఎక్సలెంట్గా ఉందండి. మంచి లుక్, యూనిక్ లుక్ తోటి ఉంది. వెనకాల 2 టైల్ లైట్స్ ప్లస్ ఇప్పుడు రైట్ ప్రొఫైల్ అయితే మొత్తం చూసుకున్నాము. లెఫ్ట్ ప్రొఫైల్కి వచ్చినట్టయితే ఫ్రంట్ చూడొచ్చండి. ఫెండర్ దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అండ్ రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్, ఈ 4 పీసులలో మనకు రియర్ లెఫ్ట్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ అయితే పెయింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకనంటే స్క్రాచ్ అయితే పడింది. ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు అయితే మనకు ఈ విధంగా స్క్రాచెస్ అయితే పడడం జరిగిందండి. ఈ డోర్స్ పెయింట్ చేసుకున్నప్పుడే ఇక్కడ ఉన్న ఈ చిన్న స్క్రాచెస్ కూడా కవర్ అయిపోతాయి. ఫుల్ పెయింట్ అయితే అవుతుంది. అలాగే టైర్స్ విషయానికి అయితే వచ్చినట్టు చూడొచ్చు మనము. టైర్స్ 100% ఉన్నాయి. సస్పెన్షన్స్లో ఉండే ఎటువంటి సౌండింగ్ అయితే లేదండి. అదే ఈ ఒరిజినాలిటీకి వచ్చినట్టయితే మీది కూడా ఒరిజినల్గా ఉందండి. చిన్న స్క్రాచెస్. సెకండ్ హ్యాండ్ వెహికల్, ఒక వెహికల్ 15 సంవత్సరాలు ఇంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారు అని అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనము రియర్ ఓపెన్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాను. ఆల్ పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. సింగిల్ పీస్ అండి. చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. మనము డోర్ హెడ్జెస్ పిన్ టు పిన్ ఏ ఒక్క పార్ట్ కూడా ఇంతవరకు పెయింట్ పడలేదండి. నేను 100% ఛాలెంజింగ్గా చెప్తాను, ఏ ఒక్క పార్ట్ కూడా పెయింట్ అయితే పడలేదండి. చూడొచ్చు ఎంత టఫ్గా ఉందో. చిన్న సౌండింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇట్లాగా మనము పేస్టింగ్ పంచెస్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. డోర్ ఎడ్జెస్ అన్నీ పేస్టింగ్స్ మీకు క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నానండి. నేను ప్రతి ఒక్కటి టెస్ట్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి అయితే తీసుకొని వస్తాను. పవర్ విండోస్ 4 పవర్ విండోస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. లాక్ అన్లాక్ బటన్స్, చైల్డ్ లాక్ బటన్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తానండి. చెక్ చేసిన తర్వాతనే మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అయితే కావు, కానీ ఈ మిర్రర్స్ ఏదైతే ఉంటుందో లోపల నుండి అడ్జస్ట్మెంట్ అనేది లోపల నుండి అయితే చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్కి వచ్చినట్టయితే ఫెండర్లో మనకు ఒక సైడ్ ఇండికేటర్ బల్బ్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్గా యాక్షన్లో హై ఎండ్ అయితే మనకు దీంట్లో సైడ్ మిర్రర్లో అయితే ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మనకు బేస్ మోడల్స్, ఫస్ట్ సెకండ్ మోడల్స్లోనైతే మనకు ఫెండర్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. టైర్స్ 4 సీల్ టైర్స్. మళ్ళీ చెప్తున్నాను, 4 సార్లు 4 టైర్లు చూపించాను, 4 సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ సస్పెన్షన్స్ OES అంటే ఇవి నార్మల్గా చూడొచ్చు. ఎక్కడ కూడా కలరింగ్ అనేది చేంజ్ కాలేదు. స్ప్రింగ్ అనేది ఒరిజినల్గా ఉంది. చాలా చక్కటి వెహికల్ అండి. మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్, మంచి మైలేజ్ వచ్చే వెహికల్. ₹1 పని లేకుండా మీరైతే వెహికల్ని చూసుకోవచ్చు. మళ్ళొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. చూడొచ్చు, వోక్స్ వ్యాగన్ పోలో 2012 కంఫర్ట్ లైన్ వెహికల్. మీకు కస్టమర్ 2,90,000 అడుగుతూ ఉన్నాడు. మేము 2,50,000కి అడిగినాము. యాజ్ పాసిబుల్ ఎంతవరకు వీలైతే అంతవరకు నేనైతే మీకు ఈ వెహికల్ని అందియడానికి అయితే ట్రై చేస్తాను. మా కమిషన్లు అయితే వేరే ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్.
ఢిల్లీ టు వరంగల్. జై హింద్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.